హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో అదైతే క్రిస్మస్ ముందు రోజు అనమాట, 24th నైట్. ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ మేము 24th నైట్ అయితే చర్చికి వెళ్తామండి. సో ఈ ఇయర్ హైదరాబాద్లో ఉండడం వల్ల అసలు నేను మా వారిని అడిగితే తీసుకుని వెళ్ళారనమాట. లేదంటే ఊర్లోనే వెళ్ళే వాళ్ళము. సో కల్వరి టెంపుల్ అయితే మేము విజిట్ చేసామండి. సో బట్ ఇదేంటి ఆ ఊర్లో ఉన్నప్పుడైతే అక్కడ మేము వెళ్ళే చర్చి 24th నైట్ చేస్తారు సెలబ్రేషన్. ఇక్కడ అలా కాదు, 25th అంటే 24 నైట్ తెల్లవారుజాము నుంచి, అంటే 25th తెల్లవారుజాము నుండి 4 o'clock నుండి స్టార్ట్ చేస్తారంట. సో ముందు రోజు అంతా అయితే ఇలా అంతా డెకరేట్ చేసి ఉన్నదండి. ఎంత బాగుందో కదా చూడ్డానికి. సో అలా అయితే మేము విజిట్ చేసి వెళ్ళాము. మొత్తం టెంపుల్ అంతా కూడా చూసామండి. చాలా బాగా అనిపించింది అన్నమాట. ప్రతిసారి ఎవ్రీ ఇయర్ మిస్ అవ్వకుండా వెళ్తాం కదా అని చెప్పేసి ఈ ఇయర్ కూడా అలానే వెళ్ళాము. ఇంకోటి ఏంటంటే నార్మల్గా ఇదేంటి 25th మార్నింగ్ అయితే చాక్లెట్స్ లాంటివి, అంటే పెద్దగా ఏం కాదు కానీ చిన్నగా చాక్లెట్స్ ఇచ్చి అందరికీ హ్యాపీ క్రిస్మస్ అని అలా విష్ చేసేది ఒకటి ఉంటుంది అన్నమాట. సో దానికోసం ఇలాగ ఇక్కడైతే ఫొటోస్ వీడియోస్ బాగా చలి పెడుతుంది. ఆ టైం అయితే 10 అయిందండి. ఆ టైంలో వెళ్ళాం కదా. సో నేను స్వెటర్ అది క్యారీ చేసుకుని వెళ్ళాను అనమాట. ఎంతోసేపు ఏం స్పెండ్ చేయాల, జస్ట్ ఒక 10 to 20 minutes ఏమో, మొత్తం అంతా మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ అయితే స్పెండ్ చేసామండి మేము అక్కడ. ఈలోపు ఫొటోస్ వీడియోస్ ఇవన్నీ కూడా తీసుకున్నాం అనమాట. అసలు అనుకోలేదు వెళ్తాము అని చెప్పేసి. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా అయితే వెళ్ళాము. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. సో మీరు కూడా చూస్తున్నారు కదా, అదేంటి హైదరాబాద్లో చాలా ఫేమస్ చర్చ్ అండి ఇది, కల్వరి టెంపుల్. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉండొచ్చు. సో అదే అన్నమాట, ఇది కల్వరి సెంటర్ అన్నమాట. ఇంకా నేనైతే ఇంకొకటి కాదు, 2 కాదు, వీడియోస్ ఫొటోస్ అని చెప్పేసి డిఫరెంట్ స్టిల్స్ ఇచ్చి డిఫరెంట్గా దిగుతూ ఉన్నానన్నమాట. ఇంకా ఇదైతే షార్ట్స్లో మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ అప్లోడ్ చేయడానికి ఉంటుందని తీసుకున్నదండి. పర్టికులర్గా బాగుంది కదా, ఇది ఒక ఐఫిల్ టవర్ లాగా సెట్ చేశారు. బట్ బాగుంది. అందరూ కూడా ఈ ప్లేస్కి వచ్చి చాలామంది ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ ఉన్నారండి. వెళ్ళానంటే మా వారికి ఇది ఒక పెద్ద నస, ఫోటోలు తీస్తున్నారా, వీడియో తీస్తున్నారా, ఏం తీస్తున్నారు ఏంటి అని. బట్ ఆ రోజు వెళ్ళాను కానీ సాటిస్ఫై అవ్వలేదు నేను. సో నెక్స్ట్ డే మళ్ళీ 25th రోజు నైట్ అయితే ఆ రోజు అయితే కొత్త డ్రెస్ వేసుకున్నానండి. ఇదేంటి కొత్త డ్రెస్ బ్లాక్ కలర్ అనమాట. సో వేసుకున్నా, బట్ చలి అని చెప్పేసి స్వెటర్ అయితే వేసుకున్నాను. చెప్పాను కదా, మేము ఎప్పుడు కూడా అంటే చాక్లెట్స్ ఇవి ఇచ్చి హ్యాపీ క్రిస్మస్ అని చెప్పి విష్ చేస్తాము, అలవాటు ఉంది అని చెప్పేసి. సో అలానే నేనైతే కొన్ని చాక్లెట్స్ అయితే తీసుకున్నానండి. అక్కడ అంటే ఇదేంటి 25 మెంబర్స్కి ఏమో తీసుకుని వెళ్ళాను నేను. వాళ్ళందరికీ అక్కడ పిల్లలు ఉంటే పిల్లలు, పెద్దవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళు, వాళ్ళందరికీ అయితే అలా ఇచ్చేసాను అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది అప్పుడు నాకు. ఎందుకంటే పిల్లలు తీసుకుని అయితే చాక్లెట్ అంతే. అన్ఎక్స్పెక్టెడ్ ప్లేస్లో మనం టెంపుల్కి వెళ్ళినా, ఎక్కడన్నా ప్రసాదాలు లాంటివి దొరికినా, ఇక్కడ చర్చెస్కి వెళ్ళినప్పుడు ఇదేంటి కేక్ కానీ చాక్లెట్ కానీ అలాగా ఎవరైనా ఇస్తే భలే అనిపిస్తుంది కదా. అక్కడ వాళ్ళని చూసి నాకు అదే గుర్తొచ్చింది. ఇదేంటి నా చిన్నప్పుడు నా రియాక్షన్ గుర్తొచ్చింది. సో అయిపోయిందండి. తర్వాత అయితే ఇదేంటి మళ్ళీ అయితే స్టార్ట్ అయ్యి, ఎందుకు మాస్క్ పెట్టాము అని అంటే బాగా కూల్గా ఉంది కదా. సో ఇదేంటి బాగా మంచు ఇదంతా పడుతూ ఉంది కదా, అందుకోసం అనమాట. ఇంకా ఇక్కడ చూసినట్టయితే అందరూ అల్లరి పనులు చిలిపి పనులు చేస్తూ ఉంటారు. అలానే నేను కూడా యూట్యూబ్లో చూశానండి నేనైతే షార్ట్లో. ఏమనంటే ఇలాగా కమలాకాయ దానిలో ఇదేంటి దీపం వెలిగించి పెడితే బాగుంటుంది అని చెప్పేసి, సో అదే ట్రై చేశాను అనమాట, ఆ తింగరి పనే. ఇంకా ఇది వచ్చేసేటప్పటికి బాబుని తీసుకుని అయితే ఇదేంటి ఊర్లో ఉన్నప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్కి అయితే వెళ్ళామండి. ఒక
బిస్కెట్ ప్యాకెట్ ప్లస్ ఫ్రూట్ అయితే ఇచ్చామన్నమాట. అక్కడ వాడు ఎక్స్ప్రెషన్ చూస్తున్నారా, జనరల్గా అయితే వాడు ఎక్కడ చేతిలో ఉన్నాయి ఇవ్వడండి ఎవరికి కూడా. బట్ ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఓకే మనం పంచి పెట్టడానికి వచ్చామని ఇక్కడ తెలిసిందేమో, వాడు ఇంకా ఇవ్వి నాకు ఇంకా ఇవ్వి అంటున్నాడు వాళ్ళ అమ్మమ్మని. వాడికి వచ్చిన ఎక్స్ప్రెషన్తోనే ఇంకా ఇవ్వి అన్న చూపించి అందరు రూమ్ల దగ్గరికి వెళ్ళి తొంగి తొంగి చూసి మరి ఇచ్చాడనమాట. నేను ఇంకా అంత వీడియో ఎక్కడ క్యాప్చర్ చేయలేదు, ఈ స్మాల్ క్లిప్పే చేసి. సో అలాగైతే నేను ఈ వీడియోని ఏం చేస్తున్నానండి. హోప్ మీ అందరికీ నచ్చొద్దనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే డెఫినెట్గా ఒక చిన్న లైక్, షేర్ అండ్ కామెంట్ అయితే తప్పకుండా ఇవ్వండి. ఏంటేంటి ఇదే అయితే మా సిస్టర్ బర్త్డే రోజు చేసామన్నమాట యాక్చువల్గా సెలబ్రేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.